శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 2 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి ఉదయం 9 గంటల 15 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. నక్షత్రం రోజంతా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. ఆదివారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. చాలా అద్భుతమైన యోగం. 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసుకున్నా, ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా మీ ప్రయాణాలు విజయాలను కలిగింపజేస్తాయి. మీ పనులు సులభంగా పూర్తవుతాయి. మీకు అద్భుతమైన లాభాలు చేకూరుతాయి. సిద్ధి యోగం వల్ల ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయి. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు కొద్దిగా మకర రాశిలో శనింట్లో శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఆరోగ్య వ్యవహారాల్లో శ్రద్ధ తీసుకోవటం అవసరం. అలాగే తండ్రి వైపు బంధువులతో కొద్దిగా విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. రవి శనింట్లో ఉన్నప్పుడు తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే చిన్న చిన్న విభేదాలు వస్తాయి. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. మీరు ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలం ద్వాదశ రాశుల వాళ్ళకి ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము, సీమంతము, చెవులు గుట్టించడము, అక్షరాభ్యాసము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. అందులోనే ఈరోజు శ్రీ పంచమి, వసంత పంచమి, సరస్వతీదేవికి ప్రియమైన రోజు కాబట్టి సరస్వతి ఆలయాల్లో అక్షరాభ్యాసం చేయించుకుంటే పిల్లలు విద్యారంగంలో అద్భుత విజయాలు అందిపుచ్చుకుంటారు. కాబట్టి అక్షరాభ్యాసానికి వసంత పంచమితో పాటుగా ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా చాలా మంచి నక్షత్రం కాబట్టి సరస్వతి ఆలయాల్లో అక్షరాభ్యాసం చేయించుకోవడానికి ఈరోజు అద్భుతమైన రోజు. అలాగే చెవికి సంబంధించిన ఆభరణాలు, కంఠానికి సంబంధించిన ఆభరణాలు ధరించడానికి ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. తీర్థయాత్రలు చేయడానికి కూడా మంచిది. అలాగే వైద్య విద్యలు నేర్చుకోవటానికి, మెడికల్ రిలేటెడ్ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి ఈ నక్షత్రం మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా మంచిది. ఎవరైనా ఆపరేషన్ చేయించుకోవాలంటే ఉత్తరాభాద్ర ఉంది కాబట్టి చేయించుకోవచ్చు. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. అలాగే కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి ఉత్తరాభాద్ర అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా కొన్న బండి కానీ కారు కానీ మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా ఉత్తరాభాద్ర మంచిది. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి అనుకూలం. మీకు స్పెషల్ హోదా, స్పెషల్ స్టేటస్ అనేది ఆఫీసుల్లో కానీ బిజినెస్లో కానీ ఇస్తే దాన్ని తీసుకోవటానికి ఉత్తరాభాద్ర మంచి నక్షత్రం. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి ఉత్తరాభాద్ర మంచి నక్షత్రం. అలాగే చెట్లు నాటడానికి అనుకూలమైన నక్షత్రం. జాతక దోషాలుంటే ఏదైనా మొక్క నాటి దానికి నీళ్లు పోయటానికి, ఆ మొక్క నాటడం ద్వారా జాతక దోషాలు పోగొట్టుకోవటానికి ఉత్తరాభాద్ర మంచి నక్షత్రం. అలాగే శంకుస్థాపన, గృహప్రవేశం కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఉత్తరాభాద్ర అనుకూలమైన నక్షత్రం. నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోండి, అద్భుత విజయాలు కలుగుతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనాన్ని సంపాదించగలుగుతారు. ప్రతి పనిలో కూడా ఉల్లాసం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అంటే మీరు ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ, ఇతర పనులు కానీ ఏవైనా సరే ప్రారంభిస్తే మీరు ఊహించిన దానికంటే రెట్టింపు పురోభివృద్ధి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కలుగుతుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి. సంఘంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిమ్మల్ని చూసి నలుగురు మెచ్చుకునేటటువంటి అవకాశాలు, అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశాలు వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు జీవితంలో అభివృద్ధి సాధించడానికి తీసుకునే నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు, కొత్త కొత్త పథకాలు రచిస్తారు, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాటి వల్ల అద్భుతమైనటువంటి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. భవిష్యత్ ప్రణాళికలు రచించుకుంటారు. అవన్నీ కూడా విజయవంతమవుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శత్రు వృద్ధి కనిపిస్తోంది. మీకు శత్రువులు పెరుగుతారు. మీ వెనక గోతులు తీసేవాళ్ళు ఈరోజు పెరుగుతారు. తస్మాత్ జాగ్రత్త. అలాంటి వ్యక్తుల విషయంలో కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని వ్యవహారాల్లో మనస్తాపం ఏర్పడుతుంది, మనసుకు బాధ కలుగుతుంది.
ఆ బాధను అధిగమించండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేయటం ద్వారా విజయాలు కర్కాటక రాశి వాళ్ళు అందిపుచ్చుకుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగం చాలా బాగుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. అలాగే వృత్తిలో స్థిరత్వం ఉంటుంది. మీరు ఉద్యోగం చేసుకుంటున్నా, వ్యాపారం చేసుకుంటున్నా, సెటిల్మెంట్ లేని వాళ్ళకి సెటిల్మెంట్ వైపు అడుగులు వేయగలుగుతారు. ఒక స్థిరత్వము అనేటటువంటిది కెరీర్ పరంగా ఏర్పరచుకోవటానికి సింహరాశి వాళ్ళకి ఈరోజు బలం చాలా బాగుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మతిభ్రంశము ఏర్పడే సూచనలు ఉన్నాయి. అంటే బుద్ధిమాంద్యము, చంచలమైన నిర్ణయాలు తీసుకోవటం అలాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి మనసు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంచుకొని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఈరోజు కన్యారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవటం ఈరోజు చాలా అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో మంచి సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. ప్రత్యేకంగా విద్యారంగంలో బాగుంది. తులారాశి విద్యార్థులు ఈరోజు బ్రహ్మాండమైన సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే సక్సెస్ సాధిస్తారు. క్లాసులో మంచి ర్యాంకులు పొందే యోగం కూడా తులారాశి విద్యార్థులకు ఉంది. అలాగే తులారాశి వాళ్ళు ఈరోజు ఏ పని చేసినా సరే ఆ పనిలో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ పనిని పూర్తి చేస్తారు, విజయాలు అందిపుచ్చుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగం చాలా బాగుంది. వ్యాపారం 3 పువ్వుల 6 కాయలుగా విరాజిల్లుతుంది. మంచి పురోభివృద్ధి కలుగుతుంది. వ్యాపారంలో ఊహించిన దానికంటే అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు రుణ బాధలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కొద్దిగా అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. సాధ్యమైనంత వరకు ధనుస్సు రాశి వాళ్ళు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అకారణ విరోధాలు ఏర్పడతాయి, తస్మాత్ జాగ్రత్త. మీరు ఏం మాట్లాడినా వేరే వాళ్ళతో గొడవ అనేటటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. లేదా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటాం, చిరునవ్వుతూ ఉంటాం. అలా ఉంటే గనక ఆ విరోధాలను ధనుసు రాశి వాళ్ళు ఈరోజు తగ్గించుకొని వాటి నుంచి బయటపడవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. శుభ కార్యక్రమాల కోసం ధనం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా చాలా సులభంగా లభిస్తుంది. బ్రహ్మాండంగా ఆడంబరంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి చక్కటి అనుకూల ఫలితాలను ఇస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ రంగంలో సుదూర ప్రాంతానికి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ కెరీర్ పరంగా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. కొద్దిగా అలసట అనేది కుంభరాశి వాళ్ళకు ఉంటుంది. అయితే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కుంభరాశి వాళ్ళు ఈరోజు 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించే యోగం కనిపిస్తుంది. శుభ కార్యక్రమాల నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు మీనరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు ఈరోజు అద్భుతమైన కార్యసిద్ధి లభించాలన్నా, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలన్నా సరస్వతీదేవి జన్మదినమైనటువంటి వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం సరస్వత్యై నమః. ఇది మంత్రం. ఓం ఐం సరస్వత్యై నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల 12 రాశుల వాళ్ళకి అద్భుతమైన విజయాలు చేకూరతాయి. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. పొలిటికల్ డిస్కషన్స్కి రవిహోర మంచిది. అలాగే దస్తావేజులు రాసుకోవటానికి మంచిది. వ్యాపారంలో క్రయ విక్రయాలకు మంచిది. కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు రవిహోర మంచిది. అలాగే కొత్తగా అప్లికేషన్లు రాయడానికి రవిహోర మంచిది. అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు కూడా 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.